హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ కలెక్షన్ అయితే ఉంది. అన్నీ కూడా శ్రావణ మాసం ఆఫర్లో పెడుతున్నామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు అయితే చూసేయండి, ఓకేనా? సో ఆఫర్స్ అనేది మిస్ చేసుకోవద్దు. క్లియరెన్స్ ఆఫర్ అనమాట ఇది వచ్చేటప్పుడు. వీడియోలోకి వెళ్ళేక ముందు ఆర్డర్ నెంబర్, వాట్సాప్ నెంబర్, జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ అన్నీ కూడా 8465809974 అండి. 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకొని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సిఓడి అయితే లేదు అండి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, ఓకేనా? సో 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోకి గివ్ అవే వచ్చేటప్పటికి దిస్ బ్యూటిఫుల్ కోరల్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉన్నటువంటి 2 చైన్ మాల అండి, విత్ గుట్ట పూసలతో వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. కావాల్సిన వారు ఆర్డర్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ 50 likes 50 కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే అయితే ఇస్తాను, ఓకేనా? ఎంత బాగుందో చూడండి. ఓకే, ప్రోడక్ట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇచ్చానండి. ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇచ్చాను, చాలా మందికి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇచ్చాను. కానీ వాళ్ళందరూ ఏమైపోయారో నాకైతే తెలియదు. కానీ బావబిందు గారు అయితే ఇప్పటి వరకు నన్ను బావబిందు గారు ఇంకా కొంతమంది న్యూగా నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారండి. ఓకే, సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను లైక్స్ గివ్ అవే, కామెంట్స్ గివ్ అవే కూడా పెడతానండి. అండ్ వీక్లీ హై కామెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గివ్ అవేస్ ఇస్తానండి, ఓకేనా? లైక్స్ రాలేదు, కామెంట్స్ రాలేదు అన్నప్పుడు వీక్లీ హై కామెంట్స్ ఎవరికి ఉన్నాయో, ఏదైతే గివ్ అవే అనౌన్స్ చేశానో 50 likes రాలేదండి, 50 కామెంట్స్ రాలేదు. ఎవరైతే హై కామెంట్స్ చేశారో ఈ వీక్లో నా వీడియోస్కి ఎవరైతే హై కామెంట్స్ చేశారో వాళ్ళదంతా ఓవరాల్గా చూసి నేను గివ్ అవేస్ అనేది ఇస్తాను. ఏదైతే అది ఆ వీక్లో అనౌన్స్ చేశానో వాళ్ళకి ఇస్తానండి, ఓకేనా? సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, బావబిందు గారికి చాలా థ్యాంక్స్ అమ్మా. నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నావు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు, చాలా థ్యాంక్స్ అమ్మా. నేను చెప్తున్నాను కదా, నా రిలేటివ్ నా స్టేటస్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి. ఇప్పటి నుంచి అయినా నా స్టేటస్ చూసినా, నేను మీకు ఫార్వర్డ్ చేసిన వీడియో అనేది మీకు ఫార్వర్డ్ చేసినా, నేను షేర్ చేసినా కానీ అట్లీస్ట్ మీరు ఒక 5 షేర్స్ అయితే చేయండి, ఓకేనా? సో నాకు స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి. నా స్టేటస్ చూసే వాళ్ళ కోసం నేను స్పెషల్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అట్లీస్ట్ మీకు షేర్ చేసినప్పుడు మీరు 5 షేర్స్ అనేది చేయండి. అండ్ ఎవరైతే నన్ను కాంటాక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను షేర్ చేస్తున్నానండి. అట్లీస్ట్ మీరు కూడా మినిమం నేను రెగ్యులర్గా డైలీ అయితే పెట్టట్లేదు కదండి వీడియోస్, ఆల్టర్నేటివ్గా పెడుతున్నాను, వీక్లీ వన్స్ పెడుతున్నాను. ఎందుకంటే కస్టమైజేషన్ ఆర్డర్స్ కాబట్టి నేనే చేయాలి, కాబట్టి నేనే చేస్తున్నాను, నేనే పెడుతున్నాను. కాబట్టి మీకు కాంటాక్ట్ అయినప్పుడు, మీరు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు మీ కాంటాక్ట్ అనేది నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. షేర్ చేసినప్పుడు మీరు అట్లీస్ట్ వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? మధ్యలో మనం మాట్లాడుకుందామండి. ఇది వచ్చేటప్పటికి 50 likes అండ్ కామెంట్స్కి వచ్చేసి గివ్ అవే అండి. అండ్ మోస్ట్లీ హై కామెంట్స్ అయితే ఈ వీక్లో ఉంటాయో లేదా ఈ మంత్లో ఉంటాయో వాళ్ళకి గివ్ అవే అనమాట, ఓకే? ఈ వీక్లో ఎవరి కామెంట్స్ అయితే హై ఉన్నాయో వాళ్ళకి మాత్రం గివ్ అవే అయితే ఇది కూడా ఇస్తానండి, ఇది ఇస్తాను. అండ్ లైక్స్కి ఎక్కువ లైక్స్ వస్తే ఇది గివ్ అవే, లేదు అని అంటే కామెంట్స్ ఎక్కువ వచ్చినా గివ్ అవే ఇది ఇస్తాను, ఓకేనా? సో ఏవి లైక్స్ ఎక్కువ వస్తాయా, కామెంట్స్ ఎక్కువ వస్తాయా, లేదంటే వీక్ మొత్తంలో హైయెస్ట్ కామెంట్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి గివ్ అవే, ఓకే? బావబిందు గారు లాస్ట్ టైం మీకు కంగ్రాచులేషన్స్ చెప్పానండి. అండ్ కంగ్రాచులేషన్స్. మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో నాకు ఒకసారి పింక్ చేయండి, నేను అది మీకు గివ్ అవే గిఫ్ట్ అయితే ఇస్తాను, ఓకే? సో లాస్ట్ వీక్ హైయెస్ట్ గివ్ అవే వచ్చింది కాబట్టి హైయెస్ట్ కామెంట్స్ మీదే ఉన్నాయండి. అండ్ మర్చిపోయాను, బావబిందు గారిది బబ్బీ దండే రెండు ఒకటేనండి, ఓకేనా? సో డిఫరెంట్ అకౌంట్స్ అయినా కానీ ఇద్దరు పర్సన్స్ అయితే ఒకరే అనమాట, ఓకే? బబ్బీ దండే గారు, బావబిందు గారు అంతా కూడా ఒకటే. సో బావబిందు నాకు ఒక్కసారి మెసేజ్ చేయమా, నేను వాట్సాప్లో మెసేజ్ చేయి, నేను గిఫ్ట్ అనేది నీకు ఇస్తాను. ఇది వచ్చేటప్పటికి అండ్ గ్రీన్ కలర్ బీడ్స్తో అండి. మీకు ఫ్రంట్ క్లారిటీగా లేదు కావచ్చు, ఓకేనా? సో దీనికి బ్యాక్ రోప్ అనేది వేసి ఇస్తాను. ఒకవేళ ఇది ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. లెంత్ వచ్చేటప్పటికి 18 inches అయితే ఉంటుంది, 16 and 18 inches లెంత్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ రోప్ వేసుకున్నట్టయితే లెంత్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, ఓకే? హుక్ పెట్టుకుంటే రాదండి, రోప్ పెట్టుకుంటేనే బ్యాక్ సైడ్ అయితే లెంత్ అనేది ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఆరెంజ్ బీడ్స్ అండి, అండ్ జామ్ స్టోన్స్ అనమాట, రియల్ జామ్ స్టోన్స్. వీటికి వచ్చేటప్పటికి స్వరోస్కి పర్ల్స్ అండ్ ఈ విధంగా మిడిల్లో పిన్స్ అయితే యాడ్ చేశాను. అండ్ 5 mm స్వరోస్కి పర్ల్స్ అనమాట, ఓకే? సో మిడిల్లో వచ్చేటప్పటికి ఈ విధంగా గోల్డ్ కలర్ విత్ ఏమంటారండి రింగ్స్ యాడ్ చేశాను. గోల్డ్ కలర్ విత్ స్టోన్ రింగ్స్ అయితే యాడ్ చేశాను, ఒకసారి చూడండి, ఓకే? సో ఇది వచ్చేటప్పటికి 18 inches లెంత్ అయితే ఉంటుంది, 16 or 18 inches లెంత్ అయితే ఉంటుంది. సో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, ఓకే?
సో పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. నాకు తెలిసి ఇది 17 ఇంచెస్ ఉంటుందండి. ఇది 17 ఇంచెస్ ఉంటుంది. చూసారా ఏ విధంగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంటుందండి. పిల్లలకైనా వేసుకోవచ్చు, పెద్దవాళ్ళకైనా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకేనా. సో ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి, ఇలాంటి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ప్లెయిన్ శారీస్కి కానీ, ఈ విధంగా మల్టీ కలర్ శారీస్కి కానీ, అండ్ ప్రింటెడ్ శారీస్కి కానీ, ఈవెన్ డ్రెస్సెస్కి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మిడిల్లో వచ్చేటప్పటికి ఈ విధంగా స్టోన్ అయితే ఇచ్చేసాను. ఓకే, సో ఈ విధంగా స్టోన్ అయితే ఇచ్చేసానండి. క్లియర్గా చూసేయండి. బ్యాక్ క్యామ్ నుంచి కూడా చూపిస్తాను. సో ఈ విధంగా ఉందండి. ఆరెంజ్ బీడ్స్ అనమాట, వెరీ కలర్ఫుల్ అండి. జమ్ స్టోన్స్ అనమాట, రియల్ జమ్ స్టోన్స్. కింద వచ్చేటప్పటికి ఈ విధంగా స్టోన్స్ అయితే ఇచ్చేసాను, స్టోన్ రింగ్స్ అనమాట. ఓకే, విత్ గోల్డ్ పాలిష్లో ఉన్న స్టోన్ రింగ్స్ అండి. కింద వచ్చేటప్పటికి స్వరోస్కి పర్ల్స్ అయితే యాడ్ చేశాను. 16 to 17 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. నాది హెల్దీ నెక్ కాబట్టి ఆ విధంగా ఉంది. ఇంకా కొంచెం ఎవరికైనా కిందకి కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కిందికి ఉంటుందండి. ఎవరైనా లీన్గా ఉన్న వాళ్ళకి ఆ విధంగా కిందకు ఉంటుంది. ఓకే, నాది హెల్దీ నెక్ కాబట్టి ఈ విధంగా పైకి ఉంది. ఓకే, సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. వేసుకుంటే నెక్కి లుక్ అయితే ఉంది, చాలా బాగుంది. చూసారు కదా, సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది. సో ఈ విధంగా ఉందండి. ఓకే, సో ఇవి మనకు నెక్లో వేసుకుంటే వీటి ట్విస్ట్ ఇలాగే ఉంటాయి. ఓకే, నెక్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉంటాయి. ఓకే, చూసారా ఎంత బాగుందో. విత్ నాకు తెలిసి ఇవి 8mm 7mm అనుకుంటా అండి. 7 and 7.5 అనుకుంటా. 8mmకి నియర్ బై ఉన్నాయి. ఓకే, సో నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నానండి. ఓన్లీ 450 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ 450 విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఆఫర్ పెట్టినప్పుడు ఆఫర్ అనేది గ్రాప్ చేసుకోవాలండి, ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవాలి. సింగిల్ పీసెసే ఉన్నాయండి. ఓకేనా. సో నేను ఇవన్నీ కూడా ఎందుకు ఇలా కస్టమైజ్ చేసి నేను ఇంత తక్కువ కాస్ట్కి పెట్టానంటే, ఈ బీట్స్ కలెక్షన్ అంతా తీసేసి 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. సో చాలామంది 1 గ్రామ్ గోల్డ్ అడుగుతున్నారు. అండ్ బీట్స్తో పాటు నాకు ఎంత తక్కువ కాస్ట్కి పెట్టినా కూడా మరి కస్టమైజేషన్ నేనే కదా చేసేది, నాకు వర్క్ అనేది లోడ్ ఎక్కువ పడుతుందండి. అందుకని చెప్పేసి ఎంతో కొంత నేను కాస్ట్ టు కాస్ట్ సేల్ చేసేద్దాము, బీట్స్ అంతా కూడా తీసేద్దామనే దాంట్లోకి వచ్చేసాను. కాబట్టి ఒక్కసారి మైండ్లో పెట్టుకొని కన్ఫర్మ్, బికాజ్ అన్నీ కూడా మేము చెప్తున్నామండి, అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ప్రైస్ చెప్తున్నాము, క్యాలిక్యులేటర్లో చూపిస్తున్నామండి. నాకు తెలిసి నిన్న ఒకరు పెట్టారండి, నాకు ప్రైస్ ఎంత అని చెప్పేసి పెట్టారండి. దేనికో వీడియోకి నేను ప్రైస్ క్యాలిక్యులేటర్ మీద పెట్టినాను. ఆ ప్రైస్ ట్యాగ్తో పెట్టి ఈ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారండి. నాకు అర్థం కాలేదు అసలు, అది కనపడట్లేదా లేకుంటే నా వాయిస్ వినపడట్లేదా నాకు అర్థం కావట్లేదు. ఆ ప్రైస్ ట్యాగ్తో పెట్టి ఈ ప్రైస్ ఎంత అని అడుగుతారు ఏంటండి. నేను ప్రైస్ ట్యాగ్ చూపిస్తున్నాను, ఈ ప్రైస్ ట్యాగ్తో పెట్టాలని చెప్తున్నాను, నా నోటితో చెప్తున్నాను. అయినా అసలు భలే ఉంటారండి కొంతమంది, ఎందుకుంటారో కూడా తెలియదు నాకు. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి వసుధ గారి ఆర్డర్ అండి. తను డిజైన్ సెండ్ చేశారు నాకు, కానీ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఓకేనా. సో 4 లైన్స్ యూస్ చేయమన్నారండి. తను 4 లైన్స్ స్పిన్నర్స్తో యూస్ చేయమన్నారు. ఇది వచ్చేటప్పటికి 20 ఇంచెస్ అనుకుంటా అండి లెంత్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీకే కలర్ కావాలో చెప్తే కూడా దాన్ని బట్టి నేను కస్టమైజ్ చేస్తానండి. నాకు తెలిసి ఇది 20 ఇంచెస్ ఉంది, నాది హెల్దీ నెక్ అండి. ఇది 20 ఇంచెస్ ఉంది, దట్టు ఇది హెల్దీ నెక్ కాబట్టి ఇంకా తనకైతే ఇంకా కొంచెం కిందికి వస్తుందండి. ఓకే, సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా దగ్గరికి పెట్టుకొని చేయించుకోవచ్చు అండి. 16 ఇంచెస్ అలా చేసుకుంటే ఇలా దగ్గరకు వస్తుంది. ఓకే, 16 ఇంచెస్ చేయించుకుంటే ఇలా దగ్గరికి 15-16 ఇంచెస్ చేయించుకుంటే ఈ విధంగా దగ్గరికి వస్తుందండి. అంటే మీకు నెక్ లెంత్ ఎంత ఉంటే బాగుంటుంది అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకుంటే దగ్గరికి పెట్టుకుంటేనే బాగుంటుంది, లుక్ అనేది వస్తుంది. ఇలా లాంగ్లో పెట్టుకుంటే ఏమవుతుందని అంటే ఇట్లా శారీ ప్లీట్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఆ విధంగా కాకుండా కొంచెం పైకన్నా లేదంటే ఇంకొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఓకే, నాకైతే ఇట్లా వచ్చిందండి. ఒకవేళ తనకి ఇలా వస్తుందేమో తెలీదు, బట్ తను 20 ఇంచెస్ చేయించుకున్నారు. ఓకే, ఇదనమాట. ఇది కావాల్సిన వారు మీకే కలర్లో కావాలో చెప్తే కస్టమైజేషన్ చేస్తానండి. సో ఏవైనా కూడా కస్టమైజేషన్ చేస్తానండి. నా దగ్గర ఉన్న స్టాక్ మాత్రం ఫాస్ట్గా మూవ్ చేయాలనే ఉద్దేశంతో ఆఫర్లో అయితే పెట్టున్నాను. ఓకే, కస్టమైజేషన్ ఫ్రీ అండి. మీరు బయట చూడండి, ఒక్కొక్కటి మేకింగ్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా మీకు. చాలా కష్టపడాలండి, కళ్ళు కనపడక ఒక్కొక్కసారి అవి రాంగ్ మేకింగ్ చేస్తే మళ్ళీ అంతా తీసేసి ఫస్ట్ నుంచి మళ్ళీ బిగినింగ్ నుంచి మనం చేయాల్సి వస్తుందండి. కస్టమైజేషన్ చాలా ఇబ్బంది అండి. నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని చేయాలి కస్టమైజేషన్. ఓకేనా. సో ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం వీడియోస్కి అయితే లైక్స్ ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా పింక్కి గ్రీన్ అనేది ఇచ్చేసానండి. ఉట్టపూసలు పింక్కి గ్రీన్ అండ్ గ్రీన్కి పింక్ వచ్చేలాగానే ఇచ్చాను.
ఓకే, కానీ చాలా చాలా బాగుందండి అండ్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది విత్ 4 లైన్స్ అండి, ఇది విత్ 4 లైన్స్. మీకు స్పిన్నర్స్ కాస్ట్ తెలుసు, స్పిన్నర్స్ కాస్ట్ కానీ హైడ్రోస్ కాస్ట్ కానీ మీకు లాస్ట్ వీడియోస్లో ఉంటాయి, ఒక్కసారి చూసి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎవరికి ఏమన్నా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేటప్పటికి 20 అండి, తను 20లో మేక్ చేయమన్నారు, నేను 20లో మేక్ చేశాను. ఇంకొకటి కూడా ఉందండి, ఇదే కస్టమైజేషన్ ఇంక సేమ్ ప్యాటర్న్లో ఇంకొకటి కూడా ఉంది. ఓకే, సో చాలా అంటే చాలా బాగుందండి. నేను డిస్ప్లే కూడా చేంజ్ చేయాలండి, బ్లాక్ డిస్ప్లే మీద అంత కనపడట్లేదు, అందుకని చేతిలో వేసుకొని ఎక్కువ చూపిస్తున్నాను. స్పిన్నర్స్ అనమాట, పింక్ స్పిన్నర్స్తో చేయమన్నారు. అండ్ ఈ డ్రాప్స్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి జడావు కుందన్ డ్రాప్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా జడావు కుందన్ డ్రాప్స్ అయితే వచ్చేసాయి. అండ్ పలక సరళతో ఈ విధంగా 7 డ్రాప్స్ అయితే ఇచ్చేసానండి. అండ్ బ్యూటిఫుల్గా ఉంది కస్టమైజేషన్ అండ్ విత్ వెరీ రీజనబుల్ కాస్ట్. కింద వచ్చేటప్పటికి నార్మల్ పర్ల్స్ అయితే ఇవ్వలేదండి నేను, కింద వచ్చేటప్పటికి క్లియర్గా చూసేసుకోండి, నార్మల్ పర్ల్స్ అయితే కాదు, స్వరస్కి పర్ల్స్ అయితే ఇచ్చేసాను. కింద వచ్చేటప్పటికి డ్రాప్స్ అనేది ఇది ఆల్టర్నేటివ్గా మేకింగ్ చేశానండి. పింక్కి గ్రీన్ అనేది గుట్టపూసలు ఇచ్చేసాను, గ్రీన్కి పింక్ అనేది గుట్టపూసలు ఇచ్చేసాను. ఓకేనా, సో ఇదండి వసుధ గారి ఆర్డర్, ఇది వచ్చేసి వసుధ గారి ఆర్డర్. ఓకే, సో తనది లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదండి, ఒకటి ఉంది స్పాన్స్తో. ఓకే, ఈ విధంగా వస్తుంది, చాలా బాగుంటుంది, వేసుకొని చూపిస్తాను, ఇంకా చాలా బాగుంటుంది. అంటే వేసుకొని చూపించడం ఎందుకు అని అంటే లుక్ ఎలా వస్తుంది అనేది మీకు కొంచెం ఐడియా కోసమేనండి, అంత క్లారిటీ రాకపోవచ్చు వీడియో, బట్ లుక్ ఎలా వస్తుంది చూపించడానికి మాత్రం. ఓకే ఓకే, ఈ విధంగా ఉంటుంది. రీజనబుల్ కాస్ట్ అండి, దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి, ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఓకే, 690 విత్ ఫ్రీ షిప్పింగ్ లైన్స్లో వచ్చింది. ఓకే, బ్యూటిఫుల్ కస్టమైజేషన్ తను సెండ్ చేసిందండి, డిజైన్ చేసి తను సెండ్ చేసింది. ఇవి వచ్చేటప్పటికి జడావు కుందన్స్ అండి, ఈచ్ పీస్ వచ్చేసి 40 రూపీస్ ఉందండి, ఈచ్ పీస్ 40 రూపీస్. మీకు పింక్ కావాలా, గ్రీన్ కావాలా, వైట్ కావాలా చెప్తే దాన్ని బట్టి కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి. ఓకే, ఇవైతే జడావు కుందన్ చూపించాను ఇంతకు ముందుకు. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి, ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్. వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. మీరు అవుట్ సైడ్ చూసినట్టయితే 750 అలా ఉంటుందండి, 750 అలా ఉంటుంది, అండ్ 950 750 అలా ఉంటుంది. ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి వసుధ గారి ఆర్డర్ అండి, వసుధ గారి ఆర్డర్ అనమాట. ఇవి వచ్చేసి పింక్ పోల్కి ఫ్లవర్స్ అండి, 5 బిట్స్ ఇవ్వమన్నారు, సో అందుకని ఎడ్జ్కి అని చెప్పేసి 3 అనేది ఎడ్జ్కి ఇచ్చాను, అండ్ 2 అనేది ఇక్కడ మిడిల్లో ఇటువైపు వచ్చేలాగానే ఇచ్చాను అనమాట. ఓకేనా, సో 3mm హైడ్రో బిట్స్ అండి, ఇవి 3mm హైడ్రో బిట్స్, 20 ఇంచెస్ లెంత్ అనమాట, విత్ 5 లైన్స్, 20 ఇంచెస్ లెంత్ విత్ 5 లైన్స్ అండి. ఓకే, సో 5 లైన్స్ అంటే దీనికి 10 లైన్స్ అయితే పడినాయి, దీనికి 10 లైన్స్ అయితే పడినాయి విత్ దిస్ పెండెంట్ అండి. ఓకే, సో ఒకసారి వేసుకుంటే ఇలా ఉంటుందండి, వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది ఇక్కడికి పెట్టానండి, నేను ఇంకా పైకి కూడా పెట్టుకోవచ్చు, తను పైకి కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా లేయర్స్ లాగా వస్తుంది. ఓకేనా, సో ఇలా లేయర్స్ లాగా వస్తుంది అనమాట, 5 లైన్స్లో ఉంది. అండ్ బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అండి, ఇలా 5 బిట్స్ అయితే ఇచ్చేసాను సైడ్కి. ఓకే, సో మనం ఇంకా పైకి కూడా పెట్టుకోవచ్చు, ఇంకా కిందికి కూడా పెట్టుకోవచ్చు అండి, బట్ ఇది వచ్చేటప్పటికి కొంచెం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ వసుధ గారు ఇది చూసినట్టయితే మీ ఆర్డర్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే, మీ ఆర్డర్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలా వస్తుంది, స్టెప్ లాగా వస్తుంది. ఓకే, చాలా చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది, నాకు కూడా నచ్చింది అనమాట ఈ ప్యాటర్న్ అనేది. 1 సైడే వేసుకోవడం అనేది చాలా బాగుంది. ఓకే, ఇంకొకటి కూడా ఉందండి వసుధ గారిది, ఫస్ట్ దీనికి బ్యాక్ క్యామ్లో నుంచి ప్రైస్ అయితే చెప్తాను. సో ఈ విధంగా వస్తుందండి, 5 పోల్కి బిట్స్ అనమాట, ఫ్లవర్ పోల్కి బిట్స్, రూబీ వచ్చేసింది, రూబీ అనమాట, విత్ 5 లైన్స్లో వచ్చింది. ఓకే, చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ షైన్ కూడా ఇవి చాలా క్వాలిటీ హైడ్రో బిట్స్ అనమాట, విత్ 3mm హైడ్రో బిట్స్ అండి. ఓకే ఓకే, ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి, అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, ఓన్లీ 950 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి, ఓన్లీ 950 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో నేను బిట్స్ అనేది నేను ఏవైనా కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అని చెప్పి పెట్టానండి, వీళ్ళు 3 ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, 950 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. దయచేసి వీడియో చూసినటువంటి వారు ఒక లైక్ అయితే చేయండి, ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్ అనమాట. ఒక లైక్ చేయండి, కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కమింగ్ వీడియో కూడా నేను లైవ్ పెడదాం అనుకుంటున్నానండి. మొన్నటి లైవ్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను, చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను.
లైవ్కి ఎవరు కూడా నా కస్టమర్స్ ఎవరు కూడా రాలేదండి, కామెంట్స్ చేయలేదు, లైక్స్ చేయలేదు, అండ్ ఎవరు కూడా చాట్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను లైవ్కి వచ్చాను, కానీ ఎవరు కూడా కనీసం అట్లీస్ట్ చాట్ చేయలేదు, ఎలా ఉన్నారు, ఏంటి, మీ కలెక్షన్ బాగుంది, చాలా రోజులకు వచ్చా. సో అవన్నీ కూడా అసలు ఏమైపోతున్నాయండి నాకు అర్థం కావట్లేదు. మినిమం కనీసం కొంచెమన్నా కామ్గా వ్యూ చేశారండి, చాలామంది కామ్గా వ్యూ చేశారు, కానీ ఎవరు కూడా లైక్స్ ప్లేస్ చేయలేదు, కామెంట్స్ ప్లేస్ చేయలేదు. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఈ విధంగా ఉందండి, ఈ విధంగా ఉంది. ఓకే, సో నేను నెక్స్ట్ వీడియో అయితే లైవ్ పెడదాం అనుకుంటున్నానండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలామంది రివ్యూ పెట్టారండి. ఓకే, ఒక వీడియో అయితే రివ్యూ పెట్టాను నేను, మంచి ఇదైతే వచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి, కన్ఫామ్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. బికాజ్ అన్నీ చెప్తున్నామండి, అన్నీ చెప్పినా కూడా మీరు ఎవరు కూడా అలా రెస్పాండ్ కాకపోతే ఎలా అండి. ఇమీడియట్గా ఆఫర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఆర్డర్ మీకు నేను ఓకే ఉంది అండి అని చెప్పిన తర్వాత వేరే వాళ్ళు అడుగుతారు, వేరే వాళ్ళు అడిగినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. వేరే వాళ్ళు అడుగుతారు, మాకు ఉంది అని చెప్పారు కదండి, నేను ఇందాక ఒక గంట క్రితమే అన్నాను కదా అంటే, మీరు గంట క్రితం అడిగారు, కన్ఫర్మ్ చేయలేదు, నేను వేరే వాళ్ళకి ఓకే చెప్పాను. స్టాక్ అనేది లిమిటెడ్ స్టాక్ ఉంటుందని కూడా చెప్పాను కదండి. ఓకేనా, సో కాబట్టి కన్ఫామ్గా చేయండి క్వైరీ, కన్ఫామ్గా కావాలి అనుకున్నప్పుడే. టైం పాస్ కోసం అయితే క్వైరీ చేయొద్దండి. ఓకే, టైం పాస్ కోసం ఇది అడిగిందా లేదా చూద్దామని చెప్పేసి టైం పాస్ కోసం అయితే క్వైరీ చేయొద్దు. ఓకే, సో ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ అండి. కన్ఫామ్గా కావాలి అనుకున్నప్పుడు అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాను. అండ్ ఛానల్ చాలా గ్రోత్ తగ్గిపోయిందండి, లైక్స్ తగ్గిపోయాయి, వ్యూస్ తగ్గిపోయాయి, సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు, చాలా గ్రోత్ అయితే ఛానల్ది తగ్గిపోయింది. ఓకే, సో ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మీరు కొనకపోయినా పర్వాలేదు, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి ఇంకొక కస్టమైజేషన్ అండి, సేమ్ ప్యాటర్న్లో, ఇందాక చూపించిన పింక్ ప్యాటర్న్లో, బట్ ఇవి వచ్చేసి ఇక్కడ సైడ్ 6 లైన్స్ అయితే వచ్చాయండి. ఓకే, 6 లైన్స్ అయితే వచ్చాయి. ఓకే, 6 లైన్స్ చేయించుకోండి, బాగుంటుంది. 6 లైన్స్లో చేయించుకుంటే ఈ మిడిల్ దానికి కూడా దీనికి కూడా సెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి పలకసరలు ఇచ్చామండి. ఓకే, కింద స్వరోస్కిస్తో డ్రాప్స్ అయితే ఇచ్చేసాము, అండ్ మిడిల్లో వచ్చేటప్పటికి పింక్ హైడ్రో బీట్స్ అయితే ఇచ్చానండి. కాంబినేషన్ అయితే చూడండి, ఆపోజిట్ కాంబినేషన్లో మేకింగ్ అయితే చేశాను, అనమాట. ఇది వచ్చేటప్పటికి 18 ఇంచెస్ ఉందండి, ఓన్లీ 18 ఇంచెసే ఉంది. 18 ఇంచెసే మేకింగ్ చేస్తామండి ఎవరికైనా కానీ. ఓకేనా, సో తను 20 ఇంచెస్ అన్నారు, బట్ 18 ఇంచెస్ అయితే నాకు 4 లైన్స్ ఇవి తీసుకుంటే నాకు 18 ఇంచెస్లో వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పి 18 ఇంచెసే చేస్తానని చెప్పాను. సో ఇంకొక 20 లెంత్ పెరిగితే మరి కాస్ట్ కూడా పెరుగుతుందండి. ఓకే, సో ఇవి 6 లైన్స్లో చేశాను, 6 లైన్స్లో. అండ్ మీరు ఒకవేళ 20 ఇంచెస్లో కావాలంటే కూడా చేస్తాను, కానీ కాస్ట్ అనేది వేరే అవుతుంది. ఇది నాకు 4 లైన్స్ పట్టిందండి, ఇది ఓన్లీ 4 లైన్స్ లెంత్లో ఉన్నటువంటి 4 లైన్స్ ఉన్నటువంటి బీడ్స్ తీసుకున్నాను నేను. ఓకే, ఈ విధంగా ఉంటుంది, పలకసరలు ఇచ్చేసాను, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ 4 లైన్స్లో తీసుకుంటేనే చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుందండి ఈ విధంగా. ఓకేనా, సో మంచిగా కనిపిస్తుంది 4 లైన్స్ తీసుకుంటే. ఓకే, ఇది కూడా అంతే కాస్ట్ అండి. నేను ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను, ఇది వేసుకొని చూపిస్తాను. వస్తుందండి, 18 ఇంచెస్ ఉంటుంది. ఓకే, 18 ఇంచెస్ ఉంటుంది. సో ఈ విధంగా చూడండి, 18 ఇంచెస్ ఉంటుంది. ఓకే, నాది హెల్దీ నెక్ కాబట్టి ఈ విధంగా ఉందండి. జనరల్గా అయితే 16 అయితే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట, ఎందుకంటే ఇంకా కొంచెం పైకి వస్తే ఇంకా బాగుంటుంది ఇలా. అంటే నాది హెల్దీ నెక్ అండి, మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా ఇలా ఇక్కడ వరకు వచ్చేలాగా వేసుకోండి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఒక కస్టమర్ ఆర్డర్ అండి, తన పేరు సునీత, నాకు గుర్తులేదండి, బట్ ఇది కూడా ఒక కస్టమర్ ఆర్డర్. మీకే కలర్లో కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజ్ అయితే చేసిస్తాను. ఓకేనా, సో మీరు కలర్ మెన్షన్ చేయాలండి. ఏదైనా కస్టమైజేషన్ అయితే అర్జెంట్ అయితే మేకింగ్ చేయను. ఇవి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నీ కూడా. ఓకేనా, సో మేకింగ్కి అయితే టైం ఇవ్వాలి. ఓకే, సో నా దగ్గర ఉన్న బీడ్స్తో నేను కస్టమైజేషన్ చేశానండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అంటే నేను స్టాక్ తెప్పించి చేయాలి. సో ఇంత రీజనబుల్ కాస్ట్లో ఇంత బాగా కావాలి, లుక్లో ఉండాలి అనుకుంటే మాత్రం అఫోర్డబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేటప్పటికి. ఓకే, నేను స్టాక్ తెప్పించే చేయాలి. ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటానండి, సేమ్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే మాత్రం ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటాను. ఇక్కడ అయితే చూసేయండి ఎంత బాగుందో. ఓకే, సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇలా 6 లైన్స్ చేసుకుంటేనే థిక్గా వచ్చి చాలా లుక్ అయితే ఉంటుందండి. ఇంకా మోర్ దెన్ 6 లైన్స్ అయినా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మోర్ దెన్ 6 లైన్స్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఓకే, దీని కాస్ట్ వచ్చేటప్పటికి 690 విత్ ఫ్రీ షిప్పింగ్. 690 విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ విధంగా ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ తీసి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అండి. ఇవి స్టార్టింగ్లో చూపించాను కదా, ఒక స్మాల్ది నెక్ సైజ్లో ఉన్నటువంటిది.
సో అదే దాంట్లో సేమ్ బీడ్స్తో మిడిల్లో వచ్చేటప్పటికి సీజెడ్స్ అయితే ఇచ్చానండి. స్కిన్ కలర్ సీజెడ్స్ అయితే పోతుందేమో అనే డౌట్ అయితే ఎవరికి ఉండొద్దండి. ఇవి ఇన్విజిబుల్ చైన్తోని మేకింగ్ చేశాను అనమాట. ఓకే, ఇవి ఇన్విజిబుల్ చైన్తో మేకింగ్ చేశాను అనమాట అండి. ఓకేనా, మీకు ఇది పోతుంది ఏమని భయం ఏమి ఉండొద్దు, ఇంత వెయిట్ ఆపుతుంది లేదని భయం ఉండొద్దండి. ఇది ఇన్విజిబుల్ వైర్ ఉంది కదండి, దాంతో నేను మేకింగ్ చేశాను. ఓకే, సో ఈ విధంగా 3 లైన్స్లో వచ్చిందండి. అండ్ సెలబ్రిటీ లుక్ అయితే ఉంటుంది. ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. నాకైతే చాలా నచ్చింది ఇది వచ్చేటప్పటికి. సో ఈ కాంబినేషన్స్లో ఉన్న శారీస్ తీసుకోవచ్చు, లేదా ఎనీ అదర్ క్రీమ్ కలర్ శారీస్తో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. వేసుకొని చూపిస్తాను. టోటల్గా వచ్చేటప్పటికి 5.5 లైన్స్ అయితే పట్టాయండి. ఈచ్ లైన్ 220 రూపీస్ అని చెప్పాను నేను. ఓకే, సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని సీజర్స్కి కూడా 1.5-2 లైన్స్ అయితే పట్టాయండి. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే నియర్లీ 1500 అయితే వస్తుందండి. బట్ నేను ఇస్తున్న కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకే, యాక్చువల్ కాస్ట్ అయితే 1500 అనమాట అండి. యాక్చువల్ కాస్ట్ 1500 ప్లస్ షిప్పింగ్ అండి. బట్ నేను ఇస్తున్న యాక్చువల్ కాస్ట్ అండి. నేను ఎంత బాగుందంటే నాకైతే బాగా నచ్చేసింది. ఓకేనా, సో మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదు మీరే వేసుకోవచ్చు. మంచి హ్యూజ్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు వేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి. నాలాగా మంచిగా హెవీ బాడీ ఉన్న వాళ్ళు వేసుకోవాలి, కానీ చాలా బాగుంటుంది. ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ట్రెండ్ అయిన బీడ్స్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి. ఓకేనా, సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి నేను ఇస్తున్న కాస్ట్ ఓన్లీ 1380 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వారు నార్మల్ లైన్లో ఉన్నవే మీకు 1300 అలా ఇస్తున్నారండి. ఓకే, 1380 విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఓకే, 1500 కాస్ట్ ఇది. ఓకే, 1380 అందులో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ 1380 విత్ ఫ్రీ షిప్పింగ్. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్. 1380 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. యాక్చువల్ కాస్ట్ 1500 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఓకే, షిప్పింగ్ ఛార్జెస్ అయితే అందరూ 100 రూపీస్ తీసుకుంటున్నారండి. ఓకే, ఏపీ తెలంగాణ అయినా పర్లేదు, అదర్ స్టేట్స్ అయినా పర్లేదు 100 తీసుకుంటున్నారు. నేనైతే ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఏపీ తెలంగాణ 80 అండ్ అదర్ స్టేట్స్ 100 అనమాట. ఇది మాత్రం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను. అదే ప్యాటర్న్లో మరో బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అండి. ఇవి వచ్చేటప్పటికి 5 mm స్పర్స్కి 5 mm ఇవి ఏమంటారండి, అగేట్స్ అంటారు. అగేట్స్ ఆర్ ఆర్నెక్స్. ఓకే, సో బ్యూటిఫుల్ జమ్ స్టోన్ అండి. రియల్ జమ్ స్టోన్స్ వచ్చేసి 5 లైన్స్లో వచ్చింది. ఇది కూడా పోతుంది అనే టెన్షన్ ఏం లేదు అండి. దీనికి కూడా గేర్ వైర్ అయితే ఇచ్చేసాను. లోపల వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ వైర్ ఉంటుంది కదండి, ఆ ఇన్విజిబుల్ వైర్తో మేకింగ్ అనేది చేశాను. ఓకే, సో షైన్ చూసారా, మిడిల్లో వచ్చేటప్పటికి వీటికి సెల్ఫ్ సీజర్స్ అయితే ఇచ్చేసానండి. ఓకే, సెల్ఫ్ రియల్ సీజర్స్ అయితే ఇచ్చేసాను. కాపీ అనేది ఏమీ ఉండదండి, రియల్ సీజర్స్ అండి. షైన్ చూసారా ఎంత బాగుందో. సో ఈ బీడ్కి వేరియేషన్ కోసము సెల్ఫ్ కలర్లో ఇచ్చానండి. వేరే అదర్ కలర్ ఏది కూడా యూజ్ చేయకుండా సేమ్ కలర్లో ఇచ్చానమాట. చాలా చాలా బాగుంది. ఓకే, విత్ 5 లైన్స్ 24 ఇంచెస్ అండి. ఇది లేయర్ లాగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇలా 5 లైన్స్ లాగా వస్తాయి, ఇలా లేయర్స్ లాగా వస్తాయి, స్టెప్ లాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఓకే, ఇలా స్టెప్. సో ఈ విధంగా వస్తుందండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సీజెడ్స్ అయితే ఇచ్చానండి. మిడిల్లో వచ్చేటప్పటికి సీజెడ్స్, లైట్ గ్రీన్ సీజెడ్స్ అయితే ఇచ్చాను. సేమ్ కలర్ అనమాట. సేమ్ కలర్లో కొంచెం డార్క్ ఉంటాయి సీజెడ్స్. ఓకే, ఈ విధంగా ఉంది. సో లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ అండి. ఇది నేను పైదాకా పెట్టాను. సో ఇలా పైదాకా పెట్టాను. 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 1140 ప్లస్ షిప్పింగ్ అండి. నేను ఇస్తున్న ఆఫర్లో ఇస్తున్నాను కాబట్టి యాక్చువల్ కాస్ట్ అయితే 1140 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఓకే, సో 1250 అనుకోండి. ఓకేనా, సో నేను ఇస్తున్న కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ 1050 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ 1050 విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. చాలా బెస్ట్ కాస్ట్ కండి. 5 లైన్స్లో వచ్చింది. అండ్ లోపల కూడా ఇన్విజిబుల్ అండి, తెగిపోతుంది. పిల్లలు మమ్మల్ని బట్టి లాగితే వెయిట్ కాగుద్దో లేదో అనే డౌట్ అనేది ఉండకూడదండి. ఓకేనా, ఇన్విజిబుల్ చైన్తో ఇచ్చానమాట. సో వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చైన్తో ఇచ్చాను. 1050 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. 1050 విత్ ఫ్రీ షిప్పింగ్.
ఓకే, సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. కన్ఫామ్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. వాట్సాప్ చాట్కి రండి. ఓకే, సో సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయండి. దీంట్లో ఇంకా కొన్ని బీట్సే ఉన్నాయి. మేబీ 1-2 లైన్స్కి అలా వస్తాయి. ఈ మాదిరిగా కావాలి అనుకుంటే, సో ఈ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే 1-2 లైన్స్కి మాత్రమే ఉన్నాయి స్టాక్ అనేది. ఓకే, సో స్టాక్ అనేది మూవ్ చేద్దాము, 1 గ్రామ్ తీసుకొద్దాము అనే ఉద్దేశంతోనే ఇంత బాగా కస్టమైజ్ చేసి ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి వసుధ గారి ఆర్డర్ అండి. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఓకే, ఇది చాలామంది క్వైరీ చేశారండి నా దగ్గర. చాలామంది క్వైరీ చేశారు. అందరికీ నో అని చెప్పాను. బికాస్ ఈ స్వాన్స్ అయితే లేవు అండి నా దగ్గర. ఇవి వస్తే మాత్రం మళ్ళీ నేను వీడియో అప్డేట్ చేస్తాను. అప్పుడు మరి మీకు ఏ కలర్లో కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజ్ చేసిస్తాను. ఓకేనా, సో ఈ స్పాన్స్ అనేది లేవు అండి. నేను వెండర్ని కూడా అడిగాను, తన దగ్గర కూడా స్టాక్ లేదన్నారు. ఒకవేళ ఇవి మళ్ళీ నేను రీస్టాక్ చేయించడానికి ట్రై చేస్తాను. ఈ స్పాన్స్ కూడా చాలామంది అడిగారండి. ఈ పిక్ పెట్టిన తర్వాత, ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా చాలామంది అడిగారు. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, స్టెప్ లాగా వస్తుందండి విత్ పర్పుల్ బీడ్స్. చాలా బాగుంది. మోనాలిసా బీడ్స్ అండి ఇవి వచ్చేటప్పటికి 2mm మోనాలిసా బీడ్స్, 0 సైజ్ మోనాలిసా బీడ్స్. ఇవి కూడా స్పిన్నర్స్ లాగానే ఉంటాయండి. నేను స్పిన్నర్స్ అని కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ తర్వాత తెలిసింది ఇవి మోనాలిసా బీడ్స్ అని. సో స్పిన్నర్స్ వచ్చేసి గ్లాస్ బీడ్స్ వస్తాయి మేడం. ఇది గ్లాస్ లాగా లేవు చూడండి, ఇది మోనాలిసా అని చెప్పారు. ఇది గ్లాస్ లాగా లేవు చూడండి, మోనాలిసా అని చెప్పారు. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. కానీ చాలా బాగుందండి. ఇది కూడా వసుధ గారి ఆర్డర్. ఓకే, వసుధ గారు మీరు చూసినట్టయితే మీ ఆర్డర్ ఎలా వచ్చింది అనేది నాకు ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా సిస్టర్, ఈ విధంగా వస్తుందండి. కావాల్సిన వారు మీకే కలర్లో కావాలో చెప్తే కస్టమైజ్ చేస్తాను. బట్ ఈ స్పాన్స్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తానండి, అప్పుడు కన్ఫర్మ్ చేయండి. ఇది కూడా అంతేనండి, 20 ఇంచెస్ లెంత్ అనమాట. సో ఇది హోల్డ్ చేయడానికని నేను పైకి పెట్టానండి. ఒకవేళ కిందికి పడితే ఇవి ట్విస్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవి షోల్డర్ మీద వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడు ఇది లైట్ వెయిట్ కాబట్టి ట్విస్ట్ అవుతాయండి. షోల్డర్ మీద పెట్టి కరెక్ట్గా లాక్ చేస్తే కరెక్ట్ లాగా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఉంటుందండి వసుధ గారు ఆర్డర్. చాలా బాగుందండి, తను ఇచ్చిన ఐడియాని అనమాట. తర్వాత నాకు అనిపించింది ఎంత బాగుంది, నేను కూడా చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఓకే, సో ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ క్యామ్లో ఎంత బాగుందంటే స్పాన్స్ సూపర్గా ఉందండి. పైన 7 లైన్స్ ఇచ్చానండి, కింద 8 లైన్స్ ఇచ్చాను. సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేసిందండి. ఎక్కడ కూడా ఇలాంటిది లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఓకే, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది, చూసారా ఇలా ఉంది. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ సీజెడ్ బీడ్స్లో అండి, సీజెడ్ స్టోన్స్లో అనమాట కస్టమైజేషన్ చేశాను. పింక్ విత్ పింక్ డ్రాప్స్ అయితే ఇచ్చేసానండి. ఇది రా మెటీరియల్ నేను ఆఫర్ ప్రైస్లో 280 పెట్టానండి. ఆఫర్ ప్రైస్లో 280 పెట్టాను. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 300 అలా ఉంటుందండి, 300 అబ్బోనే ఉంటుంది. బట్ నాకు గుర్తులేదు, అందుకని ఆఫర్ కాస్ట్లో ఒకటి పెట్టానమాట రా మెటీరియల్గా. అది కూడా వసుధ గారు తీసుకున్నారండి. ఇది వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది అండి. నేను ఈ పింక్ ఆనెక్స్ వేసి కస్టమైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇది ఎవరికైనా కావాలి అన్నా కూడా నన్ను అడగొచ్చండి. మీరు ఏ కలర్తో కస్టమైజ్ చేయించుకుంటారో చెప్తే దాన్ని బట్టి నేను చేస్తాను. సేమ్ కలర్ ఆనెక్స్ బీడ్స్తో 3 లైన్స్లో మహారాణి హారం లాగా చేద్దాము, స్టోన్ బీడ్స్ ఇచ్చేసి అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలని నన్ను అడిగితే ప్రైస్ అనేది చెప్తాను. ఓకే, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రైస్ అడిగితే చెప్తాను. ఓన్లీ లాకెట్ కావాలంటే చెప్తానండి. ఓకే, కస్టమైజేషన్ చేసిన తర్వాత మాకు ఈ బీడ్స్తో కస్టమైజేషన్ చేయండి, ఎంత లెంత్ కావాలో చెప్తే దాన్ని బట్టి కూడా కస్టమైజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అండి. ఇది వచ్చేటప్పటికి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కస్టమైజేషన్ అనమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ సీజెడ్ బీట్స్ అండి. అండ్ 5 ఇటు 5 అటు 5 పిన్స్తో ఇచ్చేసానండి. ఈ విధంగా పిన్స్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు అడగొచ్చునండి. ఓన్లీ రా మెటీరియల్ నాకు ఈ విధంగా ఈచ్ పిన్ వచ్చేటప్పటికి, సో ఈచ్ పిన్ వచ్చేటప్పటికి 48 రూపీస్ అయితే అవుతుందండి. మినిమం 10 అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 48 రూపీస్ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట. మినిమం 10 అయినా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి. వేసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు లైటింగ్ కనపడాలి అని చెప్పేసి ఈ విధంగా నేను నించోని అయితే తీస్తున్నాను. ఓకే, ఇలా స్టెప్ వైజ్గా వస్తుందండి. ఇది 20 ఇంచెస్ అండి. బయట మార్కెట్లో మనకి 18 ఇంచెస్లే ఉంది, ఇది 20 ఇంచెస్ అనమాట. బయట మార్కెట్లో మనకు దొరికేది 18 ఇంచెస్ మాత్రమే. మీకు ఏ లెంత్లో కావాలో, మీకు ఏ కలర్లో కావాలో చెప్తే దాన్ని బట్టి కస్టమైజేషన్ చేస్తానండి. నేను షార్ట్ వీడియో పెట్టానండి, ప్రైస్ అయితే పెట్టలేదు, షార్ట్ వీడియో పెట్టాను. అందులో కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇంకా ఏ కలర్ కావాలో చెప్తే ఆ కలర్లో చెప్తానండి. బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉందండి. బట్ నా దగ్గర వచ్చేసి వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది.
చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో 20 ఇంచెస్ లెంత్, నాది హెల్దీ నెక్ కాబట్టి మీకు ఇక్కడ దాకా కనిపిస్తుందండి, వేరే వాళ్ళకైతే ఇక్కడికి వస్తుంది. ఓకే, లుక్ అయితే అద్దరిపోయిందండి. మీకే కలర్లో కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజేషన్ చేస్తానండి. ఓకే, ఓన్లీ 22 షిప్పింగ్ ఎక్స్ట్రా అండి, ఓన్లీ 2250 షిప్పింగ్ ఎక్స్ట్రా. మీకు మార్కెట్ ప్రైస్ అయితే 24 అలా ఉంటుందండి. ఇది 18 ఇంచెస్ కాదండి, ఇది 20 ఇంచెస్. ఓకే, ఇది 20 ఇంచెస్ అండ్ అకార్డింగ్ టు సైజ్ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అకార్డింగ్ టు సైజ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్యాక్ మీకు థ్రెడ్ కావాలన్నా ఇస్తాను, లేదు చైన్ కావాలన్నా ఇస్తాను. ఓకే, చైన్ కావాలన్నా ఇస్తాను. నాకు తెలిసి థ్రెడ్ పెట్టుకుంటేనే కరెక్ట్ అండి, చైన్ అయితే ఇది ట్విస్ట్ అయిపోతుంది. థ్రెడ్ అయితేనే ఇవి వస్తాయి కాబట్టి హోల్డ్ అయి ఉంటుంది. సో కాబట్టి థ్రెడ్ కాకుండా చైన్ కాకుండా ఈ విధంగా థ్రెడ్ పెట్టుకొని ఉంటేనే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా నీట్గా కస్టమైజేషన్ అయితే అయిందండి. మీకు పైన కూడా ఎక్కడ కూడా థ్రెడ్ కనిపించకుండా ఈ విధంగా ఇంటర్లాక్స్ అయితే వచ్చాయి. ఓకే, నెక్కు వేసి చూద్దాము. ఇలా వస్తుంది. 20 ఇంచెస్ లెంత్ అయితే ఉందండి, 20 ఇంచెస్ లెంత్. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఇది థ్రెడ్స్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే, ఎవరైనా లెంత్ చెప్తే దాన్ని బట్టి కస్టమైజ్ చేద్దామని చెప్పేసి థ్రెడ్స్ అనేది కంప్లీట్ చేయకుండా పెట్టానండి. ఓకే, $2250 అనమాట, విత్ 20 ఇంచెస్ లెంత్. మార్కెట్ ప్రైస్ 18 ఇంచెస్ది $2450 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి. బట్ నేను ఇస్తున్న కాస్ట్ ఓన్లీ $2250. మీకు ఏ కలర్లో కావాలో చెప్తే దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తాను. ఇవి కావాలి, పిన్స్ కావాలి అంటే తీసుకోవచ్చు రా మెటీరియల్గా. ఓకే, సో ఈ కలర్ బీడ్స్ కూడా ఉన్నాయండి. సో మీరు ఈ కలర్తో కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. వీడియో రా మెటీరియల్లో ఉంది, ఒకసారి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి కోరల్ విత్ ప్రీషియస్ బీడ్స్ అండి. ఇవి రియల్ బీడ్స్ అని నేను చెప్పను, బట్ క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ అనమాట. విత్ 5 లైన్స్లో వచ్చింది. థ్రెడ్స్ రిమూవ్ చేయలేదండి. నేను లెంత్ అనేది చెప్తే దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసి నేను థ్రెడ్స్ అనేది రిమూవ్ చేస్తానని చెప్పేసి. ఇది మినిమం 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఇది 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి. ఓకే, సో చాలా మంచి క్వాలిటీ అనమాట. పర్ల్స్ వచ్చేసి స్వరోస్కి అని చెప్పను అండ్ క్వాలిటీ పర్ల్స్ అని చెప్పనండి, బట్ రియల్ పర్ల్స్ అనమాట. రియల్ పర్ల్స్, గుడ్ క్వాలిటీ, సెమీ ప్రీషియస్ పర్ల్స్. మీరు ఎన్ని ఇయర్స్ అయినా వేసుకోండి, ఈ విధంగానే ఉంటాయండి. కలర్ చేంజ్ అవ్వడము అలా ఏమి ఉండదు. ఈ విధంగా స్టెప్ వైజ్గా వస్తుంది. మిడిల్లో వచ్చింది మాత్రం స్వరోస్కి పర్ల్, వైట్ పర్ల్స్ అండి. ఓకే, చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టెప్ వైజ్గా వస్తుంది. 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఓకే, లేదు మాకు ఇంకా లెంత్ తక్కువ చేయండి అంటే కూడా చేస్తామండి, మీ ఇష్టం అనమాట. బ్యాక్ చైన్ అయితే రాదు అండి, రోప్ మాత్రమే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. చాలా మంచి ప్యాటర్న్ అండి. ఇవన్నీ కూడా పింట్రెస్ట్లో తీసుకున్నటువంటి ప్యాటర్న్స్ అనమాట. రియల్ గోల్డ్ లుక్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అండి. గోల్డ్లో కూడా ఇవే ప్యాటర్న్స్ వస్తున్నాయి. మిడిల్లో వచ్చేటప్పటికి పర్ల్స్ అయితే ఇచ్చేసామండి, కోరల్స్ అయితే ఇచ్చేసాము. ఇవంతా వైట్ పర్ల్స్ అండ్ అటువైపు ఇటువైపు అనేది రింగ్స్ యాడ్ చేసామండి, డిజైనర్ రింగ్స్ యాడ్ చేసాము. అండ్ దీనికి వచ్చేటప్పటికి స్పిన్నర్స్ యాడ్ చేసి, నాట్ స్పిన్నర్స్ అండి, హైడ్రో బీట్స్ యాడ్ చేశాను. ఓకే, సో లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. వేసుకుంటే స్టెప్ మోడల్గా ఒక డిజైన్ లాగా వచ్చేస్తుంది. లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, మీకు రైట్ రాంగ్ తెలుసుకోవడానికి అని చెప్పేసి నేను ఇక్కడ కూడా పెట్టానండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఓకే, ఇక్కడ బీడ్ అనేది లోపలికి వెళ్ళిపోయిందండి. నేను మళ్ళీ సెట్ చేసి ఇస్తాను. ఓకే, రైట్ రాంగ్ తెలుసుకోవడానికి ఇలా కూడా పెట్టానండి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నా దాంట్లో ప్రతిదానికి ఈ విధంగా ఉంటాయండి, చూడండి. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. కోరల్ అండ్ రౌండ్ రింగ్స్, హైడ్రో బీడ్స్, గ్రీన్ కలర్, మంచి పర్ల్స్ అనమాట అండి, సెమీ ప్రీషియస్ పర్ల్స్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇది కావాలి 24 ఇంచెస్ అండి. ఇది కావాలనుకున్న వాళ్ళు ఇదైతే చాలా ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాను. ఇది పిల్లలకు వేసుకోవచ్చు అండి, షెర్వానీస్కి వేసుకోవచ్చు. నేను ఇందాక చూపించిన లాంగ్ బీడ్స్ కూడా పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదండి, మీరు పెళ్ళి అబ్బాయిలకు వేసుకోవచ్చు, అమ్మాయిలకు వేసుకోవచ్చు. యూనిసెక్స్ ప్రోడక్ట్స్ అనమాట. నేను అది దృష్టిలో పెట్టుకొని చెప్పి ఆ విధంగా లాంగ్ అయితే చేశానండి. ఓకే, సో ఇది కూడా అంతేనండి. లేదా పిల్లలు వేసుకోవచ్చు, లేదా పెద్దవాళ్ళు కూడా షెర్వానీస్కి వేసుకోవచ్చు అండి. యూనిసెక్స్ ప్రోడక్ట్ ఇది కూడా. అండ్ శారీస్కి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 480 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఫ్రీ షిప్పింగ్
ఓన్లీ 480 విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇచ్చానండి. ఇదైతే సెమీ ప్రీషియస్ బట్ గుడ్ క్వాలిటీ. తక్కువకి ఎందుకు ఇచ్చాను, ఇది తక్కువ ఉంది కదా, తక్కువ కాస్ట్ క్వాలిటీ ఏమో అనుకోవద్దండి. ఇది మాత్రం సెమీ ప్రీషియస్ బీడ్స్ అనమాట, పర్ల్స్. ఓకే, ఓన్లీ 480 విత్ ఫ్రీ షిప్పింగ్. ఇంకొక పీస్ లేదండి, ఓన్లీ యూనిక్ పీసెస్ మన దగ్గర. ఈరోజు చూపించిన కలెక్షన్స్ అంతా కూడా యూనిక్ పీసెసే. ఇది కూడా అంతేనండి, ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే, బట్ బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అండి. నాకు తెగ నచ్చేసింది ఇదైతే. సో ఇది ఒక ఆర్డర్ అనమాట. ఓకే, ఒక ఆర్డర్ అండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే చెప్తే దీన్ని రీస్టాక్ చేయించడానికి ట్రై చేస్తానండి. ఓకే, కస్టమైజేషన్ అయితే సూపర్గా ఉంది అండి, ప్యాటర్న్ అయితే సూపర్గా ఉంది. ఓకే, సో వాళ్ళైతే బాగా నచ్చారండి. నాకు కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను, అని అంతా బాగుందనమాట. ఓకే, స్టెప్ లాగా వస్తుంది. ఓకే, హనీ బీడ్స్తో చేశానండి, రౌండ్ హనీ బీడ్స్ అనమాట, రౌండ్ హనీ బీడ్స్. ఓకే, ఇలా వస్తుంది రౌండ్ హనీ బీడ్స్, ఈ విధంగా వస్తాయండి. అండ్ సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ కోరల్స్. బట్ ఇక్కడైతే నేను హైడ్రోస్ అయితే ఇవ్వలేదండి, హైడ్రోస్ అయితే ఇవ్వలేదు. ఓకే, సో ఇవి వచ్చేసి సీజెట్స్ అనమాట, సీజెట్స్ ఇచ్చాను, హైడ్రోస్ అయితే ఇవ్వలేదండి. గ్రీన్ కూడా రామా గ్రీన్ అనమాట, రామా గ్రీన్ సీజెట్స్. ఓకే, రామా గ్రీన్లో వచ్చిన సీజెట్స్ అండి. అండ్ చాలా లుక్ అయితే ఉందండి, నాకైతే బాగా నచ్చింది. ఓకే, చూసారా ఏ విధంగా ఉందో, చాలా చాలా లుక్ అయితే ఉందండి. అండ్ ఫ్రంట్ కూడా ఈ విధంగా నీట్గా కస్టమైజేషన్ చేశానండి. అన్నిటికీ కూడా నా దగ్గర హోల్స్ అనేది కనపడకుండా ఈ విధంగా నీట్గా కస్టమైజేషన్ చేస్తాను. ఓకే, సో ఇలా వచ్చిందండి రౌండ్ హనీ బీడ్స్. ఓకే, సో సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉన్నాయి. హనీ బీడ్స్ సైజు 4mm అండి, 4mm సైజులో ఉన్నాయి. ఓకే, సేమ్ ప్యాటర్న్ అనమాట, సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్న్, యూనిసెక్స్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఎవరైనా వేసుకోవచ్చు, ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు, బ్రైడ్ గ్రూమ్స్ వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చు అండి. లెంత్ చెప్తే దాన్ని బట్టి యంగ్ అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు అండి. ఇవి వచ్చేటప్పటికి 10mm స్వరోస్ పీస్. ఓకే, దీని కాస్ట్ వచ్చేటప్పటికి చాలా రీజనబుల్ కాస్ట్ అండి, మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు, అంత రీజనబుల్ కాస్ట్ అనమాట. ఓకే, ఓకే, ఓన్లీ 899 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ 899 విత్ ఫ్రీ షిప్పింగ్. చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ బెస్ట్ కాస్ట్ అండి. ఈ కాస్ట్ మళ్ళీ దొరకదండి మీకు, ఇది ఆఫర్ ప్రైస్లో ఇస్తున్న కాస్ట్. సేమ్ యాజ్ గోల్డ్ కలర్ పర్ల్స్ వేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. ఓకే, వీడియోలో అంత క్లారిటీ లేకపోవచ్చు కానీ మాన్యువల్గా చూస్తే గోల్డ్ కలర్ పర్ల్స్ వేసుకున్నామా అన్నట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. హనీ బీడ్స్ లాగా కూడా లుక్ ఉండదండి, షైన్ ఉంటాయి మంచిగా. ఇది వచ్చేటప్పటికి హనీ బీడ్స్ అండి. లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను హనీ బీడ్స్ అనగానే నాకు ఇది గుర్తొచ్చింది. తర్వాత నేను వేసుకొని చూసానండి, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఓకే, సో ఇలా ఉంటుందండి, వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ అయితే ఉంది. అసలు ఇది ఎందుకు పోగొట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఎవరు తీసుకోకపోతే మాత్రం నేనైతే తీసుకుంటాను. ఇది అంత లుక్ ఉందన్నమాట. డిస్ప్లేకి వేస్తే ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ లాగా ఉంది కానీ అండి, వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, డిస్ప్లేకి ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తుంది, బట్ వేసుకుంటే అయితే సూపర్గా ఉందండి. ఒక్కసారి బ్యాక్ కెమెరా నుంచి చూడండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడు కొనాలనిపిస్తే అప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే, లేదు అంటే నేనే ఉంచేసుకుంటాను. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ నేను వేసుకుంటే అదొకటి ఉందండి, మళ్ళీ నేను వేసుకుంటే అందరు అడుగుతారు ఎంత బాగుందో నువ్వు ఒక్కదానివే చేసుకొని అని అంటారు, కానీ తీసుకోరు. ఓకే, చాలామంది ఫింగర్ రింగ్స్ అడుగుతున్నారండి, ఫింగర్ రింగ్స్ పంచలోహవి పెట్టట్లేదండి అని. పంచలోహది న్యూ రింగ్స్ తెప్పించాలంటే స్టాక్ అంతా అట్లనే ఉండిపోయిందండి. సో న్యూ రింగ్స్ ఎవరికైనా కావాలి, లైవ్లో పెట్టాలి, లైవ్లో సేల్ చేద్దామని అనుకుంటున్నానండి. ఈచ్ 100 రూపీస్ అండి. ఓకే, మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఈచ్ అయితే 100 రూపీసే ఉంటుందండి. ఇంతకుముందు 250 ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు మీరు ఎన్నన్నా అని తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈచ్ వచ్చేటప్పటికి 100 రూపీస్. నేను చూసారండి, నేను ఇది పెట్టుకున్నాను కదా, ఇది వచ్చేటప్పటికి నేను సిన్స్ 3 to 4 months అవుతుంది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానండి. రెగ్యులర్గా ఇది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది మనకి, కానీ గాడిగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్బ్ అండి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, పనులన్నీ నేనే చేసుకుంటానండి. ఓకే, నా పనులన్నీ నేనే చేసుకుంటాను. గోల్డ్ రింగ్ లాగానే ఉంది, అందరూ అడుగుతున్నారండి ఇలాంటి రింగ్స్ ఉంటే కావాలి అని అడుగుతున్నారు. ఓకే, సో ఇవైతే ఆఫర్లు అయితే పెట్టనండి, ఎందుకంటే ఇది చాలా బాగుంది కాబట్టి ఆఫర్లు అయితే పెట్టాను. ఓకే, సో ఇలాంటివి నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, సో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, వైట్ అండి, నేను పెట్టుకున్న వైట్. నేను 4 months అండి రెగ్యులర్గా నేను ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను, అన్నీ నేనే చూసుకుంటానండి. సో 4 months నుంచి పెట్టుకున్నా కూడా గోల్డ్ రింగ్ లాగానే ఉందండి,
అంత బాగుందన్నమాట. ఓకే, ఇది వైట్ అండి, నేను పెట్టుకున్నలాగా వైట్. ఓకే, ఇది వచ్చేటప్పటికి మల్టీ అండి, గ్రీన్ పింక్ వైట్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ పింక్ అండ్ వైట్. సో ఈ 3 అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఈ 3 రింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 250 షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇంకా వంకీ రింగ్స్ అన్నీ ఉన్నాయండి. ఎవరైనా లైవ్ పెట్టాలి, పంచలోహ ఫింగర్ రింగ్స్ లైవ్ పెట్టాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేమందరం లైవ్కి వస్తామంటేనే నేను సండే రోజు ఈవినింగ్ లైవ్ అయితే పెడతాను. ఓకే, సో సండే రోజు ఈవినింగ్ లైవ్ అయితే పెడతానండి. ఫింగర్ రింగ్స్ ఆఫర్ ప్రైస్లో 100కి ఈచ్ అనమాట, అది పెట్టేస్తాను. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ లింక్ షేర్ చేయండి. నేను చెప్పాను కదండి, ఈ వీక్లో ఎవరికైనా ఎక్కువ కామెంట్స్ ప్లేస్ చేసిన వాళ్ళకి నేను గివ్ అవే అనేది ఇస్తానని చెప్పాను కదా. అండ్ 50 లైక్స్ 50 కామెంట్స్ వస్తే కూడా గివ్ అవే అనేది ఇస్తానని కూడా చెప్పాను. ఓకే, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ గివ్ అవే. 50 లైక్స్ వచ్చినా 50 కామెంట్స్ వచ్చినా గివ్ అవే ఉంటుంది. లైక్ నెంబర్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఓకే, సో అదే కామెంట్ అయిపోతుంది. అండ్ లైక్స్ కూడా ప్లేస్ చేయాలండి. ఈ వీక్లో ఎవరైతే హైయెస్ట్ కామెంట్స్ ఉంటాయో వాళ్ళకి ఇది గివ్ అవే. అండ్ బాబు బిందు గారు నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో.